హాయ్, వెల్కమ్ టు ఇంట్రాడే ట్రేడర్. ప్రీవియస్గా మనం టూ స్టాక్స్ ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడింగ్ లెవెల్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఆ టూ స్టాక్స్ అనేవి ప్రెసెంట్ ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయో నేను మీకు షేర్ చేస్తాను. అవి కాకుండా ఇంకొక టూ స్టాక్స్ ఒక బై సైడ్ లెవెల్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఇంట్రాడే స్వింగ్ ట్రేడ్ లెవెల్స్ అండి. ఇవి జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నా. ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండ్ అయితే కాదు. సో ప్రీవియస్గా ప్రొవైడ్ చేసిన స్టాక్స్ అనేవి మ్యారికో, జిఎన్ఆర్ఎల్. జిఎన్ఆర్ఎల్ లెవెల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మన ఎంట్రీ లెవెల్. ఈ ఎంట్రీ లెవెల్ క్రాస్ చేయండి, బట్ మూమెంట్ అయితే ఎక్కువ ఏమి ఇవ్వలేదు. క్రాస్ అవ్వగానే మళ్ళీ కొంచెం లైక్ డౌన్ అయితే అయింది, బట్ స్టిల్ ఇంకా మన ఎస్ఎల్ అయితే హిట్ చేయలేదు. సో ఎస్ఎల్ హిట్ చేసేంత వరకు వెయిట్ చేయండి. స్ట్రిక్ట్ టు రూల్స్, ఏదర్ టార్గెట్ అయినా హిట్ అవ్వాలి లేదా ఎస్ఎల్ అయినా హిట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ట్రేడ్ మ్యారికో. సో మ్యారికో చూడండి, నెక్స్ట్ రోజునే మంచి మూమెంట్ ఇచ్చింది. ఆ నెక్స్ట్ రోజు ఇంకొంచెం మూమెంట్, అండ్ థర్డ్ డేకి మన టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మన టార్గెట్ అయితే హిట్ అయ్యిందండి. సో మ్యారికో లెవెల్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో లాస్ట్ వీకే ప్రొవైడ్ చేసామండి ఈ లెవెల్స్. సో ఈ స్టాక్లో అయితే 2.87% మనం టార్గెట్ అయితే అచీవ్ అయ్యాం. సో ఈ స్టాక్లో ఇంకా ఎస్ఎల్ కానీ టార్గెట్ కానీ హిట్ అవ్వలేదు. సో హోల్డ్ చేయండి, స్ట్రిక్ట్ టు రూల్స్. అండ్ ఈ రోజు ప్రొవైడ్ చేసే టూ స్టాక్స్, ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్ లెవెల్స్ పోస్ట్ చేస్తాను. బిఫోర్ దట్ ఒకసారి చార్ట్ ప్యాటర్న్ గమనించండి. ఈ ప్రజెంట్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఆల్ టైమ్ హై. సో 1499, సో 1500 ఆల్ టైమ్ హై దగ్గర అయితే ప్రజెంట్ ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. వన్స్ ఆల్ టైమ్ హై బ్రేక్ చేస్తే ఇంకా మూవ్మెంట్ ఇస్తుంది, ఒక 5 to 10% మూవ్మెంట్ ఇస్తుంది. యాజ్ ఆఫ్ నౌ బై సైడ్ లెవెల్స్ అనేవి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే లెవెల్స్ అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఎటువంటి ట్రేడ్ ప్లాన్స్ తీసుకోకండి. సో ప్రీవియస్ స్వింగ్ లో అయితే స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ రిస్క్ రివార్డ్ 1:1. సో ఇది మన ఫస్ట్ టార్గెట్ అండి. ఇది మన ఫస్ట్ టార్గెట్, ఇది మన సెకండ్ టార్గెట్. ఆల్ టైమ్ హై, ఇంకా ఇంకా మూవ్మెంట్ ఇవ్వచ్చు, ఓకేనా? స్ట్రిక్ట్ టు రూల్స్ అండి. మనం పోస్ట్ చేసిన లెవెల్ ఏంటది? 1420, అంటే 1421. 1421 క్రాస్ అయితేనే మన బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. ఒకవేళ రేపు ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇట్లా కిందకు వెళ్ళిపోయింది అనుకోండి, మనం వదిలేస్తాం, ఈ స్టాక్లో ఎంట్రీ అవ్వం. మన క్యాపిటల్ కాపాడుకోవడం ముఖ్యమండి, ఓకేనా? మన క్యాపిటల్ కాపాడుకుంటూ రూల్స్ ఫాలో అవడం అనేది మెయిన్ ఎజెండా. సో ఎప్పుడైతే 1421 ఈ లెవెల్ క్రాస్ అవుతుందో అప్పుడు బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. సో మీరు ఆల్ టైమ్ హై బ్రేక్ వరకు కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ అయినా కూడా, ఒకవేళ రేపు పొద్దున సడన్ గా కూడా 20 పాయింట్స్ గ్యాప్ అప్ అయినా కూడా మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. బట్ స్ట్రిక్ట్ రూల్, ఈ ఎస్ఎల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఎస్ఎల్ మట్టికి హిట్ అయితే స్టాక్ లోంచి బయటకు వచ్చేసేయండి, ఓకేనా? సో ఎస్ఎల్ అనేది 4% ఉంది, టార్గెట్ అనేది అరౌండ్ 7%. బట్ రిస్క్ రివార్డ్ 1:1 టార్గెట్ అయితే ప్రొవైడ్ చేసా, ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్. సో ఐసిఐసిఐ బ్యాంక్. అండ్ నెక్స్ట్ స్టాక్ స్విగ్గీ అండి. సో స్విగ్గీ ఒక స్టాక్ కూడా నేను మీకు చెప్తాను. లెవెల్స్ ఆల్ టైమ్ హై నుండి దాదాపు 50% అబోవ్ కరెక్షన్ అయితే ఈ స్టాక్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్ టైమ్ హై నుండి అరౌండ్ 62% అండి, 62% ఫాల్ అయ్యింది అనమాట. అట్ ద సేమ్ టైం 1 డే టైం ఫ్రేమ్ ఇది. డబ్ల్యూ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఒకసారి క్యాండిల్స్ అనేవి లైన్ చార్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక ఎగ్జాక్ట్ డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది, ఓకేనా? అగైన్ ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేయబోతుంది, ఓకేనా? ఇట్లా 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 ఫామ్ చేయబోతుంది. ఆ డైరెక్ట్గా ఈ ప్రీవియస్ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ చేసైనా వెళ్ళిపోవచ్చు. సో లెవెల్స్ అనేవి నేను మీకు క్లియర్గా చెప్తాను. ఆ లెవెల్స్ క్రాస్ అయితేనే బై సైడ్ ప్లాన్ చేయండి. అంటిల్ అన్లెస్ స్టాక్లో ఎంట్రీ మాత్రం అవ్వద్దు. సో ప్రీవియస్ రెడ్ కలర్ క్యాండిల్ హై పైన మనం బై ఆర్డర్స్ ప్లాన్ చేస్తాం.
1:1 టార్గెట్ అండి. 237 అనేది మన స్టాప్ లాస్. ఈ లెవెల్ బిలో వస్తే కనుక మనం ఎగ్జిట్ అవుతాం. బిఫోర్ ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి ఎంత ముఖ్యమో, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది కూడా చాలా ముఖ్యమండి. సో 255, 256, 256 లెవెల్ క్రాస్ అయితే కొంచెం బఫర్ యాడ్ చేసుకోండి. బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఆర్ కరెక్ట్గా మన ఎస్ఎల్ దగ్గర ఓపెన్ అయినా మన ఎంట్రీస్ ప్లాన్ చేయం. ఈ లెవెల్ క్రాస్ అయితేనే మన ఎంట్రీస్ ప్లాన్ చేస్తామండి. అంటిల్ అన్లెస్ ఎటువంటి బై ఆర్ సెల్ అయితే మనం చేయం. ఓకేనా? సో ఇక్కడ మనకి 6% రిటర్న్స్ ఉన్నాయి, 6% స్టాప్ లాస్ ఉంది. సో దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నాకు ఇంకొక ప్యాటర్న్ కనిపిస్తుందా అండి? మీకు ఎవరికైనా కనిపిస్తుందా? ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. ఓకేనా? ఈ ట్రెండ్ లైన్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. లెట్స్ సి. ఓకేనా? సో ఇదొక డబుల్ బాటమ్ కూడా చేసింది. బై సైడ్ మూవ్మెంట్ అయితే నాకు కనిపిస్తుందండి. బట్ ఈ లెవెల్స్ క్రాస్ అయితేనే నేను బై సైడ్ ప్లాన్ చేస్తాను. అంటిల్ అన్లెస్ ఎటువంటి ఎంట్రీస్ అనేవి స్టాక్స్లో ప్లాన్ చేయను. అండ్ ప్యూర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నా. ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండ్ అయితే కాదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. ఈ రెండు డబుల్ బాటమ్స్ అండి. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇంట్రాడే ట్రేడర్.